అనవసరంగా పరువు తీసుకోవద్దు. చెప్పింది చెయ్యండి. మీరు కొంచెం కారు స్లోగా నడుపుతూ వెళ్ళండి. అది మీకే మంచిది. ఓకేనా? ఈరోజు రిహార్సల్స్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి అందరితో పల్లవి కంటే అక్షితనే బాగా చేసింది అని అనిపించుకుంటాను చూడండి. అదిగో ఆంటీ వచ్చారు. కళ్ళు ఎక్కడ పెట్టుకొని చూస్తున్నావు? ఆ మాత్రం బ్యాగ్ కూడా పట్టుకోలేవా? సారీ మేడం. మమ్మీ, ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? ఏమైందంటీ? వచ్చే దారిలో ఆ గుండమ్మ నన్ను అవమానించింది. పెద్దమ్మతో గొడవ పడిందా? ఈవిడే ఏదో తప్పు చేసుంటుంది, లేదంటే అమ్మెందు గొడవ పడుతుంది. గుండమ్మ గారితోనా? ఆవిడ నీతో గొడవ పడ్డానికి కారణం ఏంటి మమ్మీ? దానికి ఒళ్ళు పొగరు, నా మంచితనం. ఈ పల్లవి ఆ గుండమ్మ ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ ఆంటీ. వాళ్ళు గొప్ప అనిపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని అవమానిస్తూనే ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నాకు దొరుకుతుంది, అప్పుడు చెప్తాను తన సంగతి. గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు, డాన్స్ టీచర్ని అపాయింట్ చేయమని చెప్పాను కదా, ఏమైంది? నిన్న అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసి ఇచ్చారు కదా మేడం. నిన్న ఆవిడ వచ్చారు, అగ్రిమెంట్ కూడా చేసి పంపించాం. ఇప్పుడు వస్తూ ఉంటారు మేడం. అది కూడా మేడం, ఆవిడ వచ్చేసారు. మేడం, మన కొత్త డాన్స్ టీచర్ ఆవిడే. గుండమ్మ గారు, మన చైర్మన్ గారు.
నమస్తే. పెద్దమ్మా, నువ్వు మా కాలేజ్లో డాన్స్ టీచర్గా జాయిన్ అవుతున్నావా? ఆల్ ది బెస్ట్ పెద్దమ్మా. మేడం, ఈవిడ డాన్సరే కాదు, మంచి సింగర్ కూడా. నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారండి. అర్జెంటుగా ఆవిడ్ని పంపించేసేయాలి. అంటే ఇవాళ పంపించి రేపు రమ్మంటారా మేడం? అసలు అది కాలేజీలోనే ఉండకూడదు. దాన్ని తీసేసి వేరే వాళ్ళని ఎవరినైనా అపాయింట్ చేయండి. కష్టం మేడం. ఏంటి కష్టం సార్? ఈ కాలేజ్ మా ఆంటీది. ఆవిడ నిర్ణయమే ఫైనల్. కాదంటలేదమ్మా, కానీ మేడం నిన్న నిర్ణయంతోనే ఆవిడకి అపాయింట్మెంట్ ఇచ్చాం, అగ్రిమెంట్ కూడా చేశాం. ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. ఏం చేసైనా సరే కాలేజ్ నుంచి దాన్ని పంపించేసేయండి. కావాలంటే ఎంతో కొంత డబ్బిచ్చి పంపించేయండి. అవును, ఎంతైనా పడేస్తాను, పంపించేసేయండి. మేడం, ఆవిడ ఉద్యోగం చేయడానికి వచ్చారు, జీతం కోసం కాదు. తనకొచ్చిన విద్యని కళని 10 మందికి నేర్పాలని, అలాగే కొంతమందినైనా డాన్సర్గా తీర్చిదిద్దాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో తను ఉద్యోగంలో చేరుతున్నానని చెప్పారు. అంటే మేడం, జీతం కోసం వచ్చిన వాళ్ళనైతే నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, 2-3 నెలల జీతం ముందే ఇచ్చేస్తాము, వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈవిడ అలా కాదు మేడం. మనము అగ్రిమెంట్ కూడా చేశాం. మేడం, ఏ తప్పు చేయకుండా తనని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు మనకు లేదు మేడం. కాదు అంటే ఆవిడ లీగల్గా వెళితే మనకే బ్యాడ్ నేమ్ మేడం. ఓహో, అయితే గుండమ్మ ఏ తప్పు చేయలేదు కాబట్టి పంపించలేము అంటారు, అంతే కదా? మ్మ్. ఓకే, మీరు వెళ్ళండి. సరే మేడం. నానా, నేను బయటికి వెళ్ళొస్తాను. సరేరా. నానా, ఏంటి తల పట్టుకున్నావు? ఏం లేదురా, కొంచెం హెడ్ఏక్గా ఉంది. మరి గుండమ్మని పిలిచి స్ట్రాంగ్ కాఫీ అని ఇవ్వమని పోయారా? గుండమ్మా, గుండమ్మ. గుండం ఇంట్లో లేదురా, బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిందిరా. సరే అయితే నేను కాఫీ పెట్టుకొస్తాను. ఎందుకులేరా, వద్దు. నాకు కూడా కాఫీ తాగాలని నాన్న. ఉండండి, ఇద్దరు కలిపి తీసుకొస్తాను. అబ్బబ్బబ్బా, కాఫీ వాసన ఏంటండి? మీరు కాఫీ పెట్టారా? ఏం చేస్తాం, తమరి ఇంట్లో లేరు కదా. థ్యాంక్స్ అండి, నేను రాగానే కాఫీ ఇస్తున్నందుకు. మూతి మీద కొడతాను. నాన్న, నువ్వు తీసుకో. నాన్నకి హెడ్ఏక్గా ఉందని కాఫీ పెట్టాను. హెడ్డేకా? మామయ్య, ఏమైంది? ఏమీ లేదులే అమ్మా, మామూలు హెడ్ఏకే. అవును గుండు, ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళావు? కాలేజ్ కండి. ఏంటి, నువ్వు కాలేజ్కి వెళ్ళావా? ఎందుకు? ఇంట్లో ఉంటే బోర్ కొడుతోందని, కాలక్షేపంగా ఉంటుందని కాలేజీలో డాన్స్ టీచర్గా జాయిన్ అయ్యాను. ఏంటి, నువ్వు కాలేజ్లో డాన్స్ టీచర్గా జాయిన్ అయ్యావా?
ఎందుకమ్మా ఎందుకు అంతలా నవ్వుతున్నావు? గుండమ్మ డాన్స్ బాగానే చేస్తుంది కదా. ఎప్పుడో చేసింది మావయ్య గారు, అది పట్టుకొని ఈవిడ డాన్స్ టీచర్ గా జాయిన్ అయిపోవడం, ఈవిడ దగ్గర స్టూడెంట్స్ ఏమో నేర్చేసుకోవడం. అయ్యో, ఇది జరిగే పనేనా మావయ్య? ఒకసారి నేర్చుకుంటే విద్య మనం ఉన్నంత వరకు మన నుంచి దూరం కాదు. అవునా? హ, అయినా ఇందులో నీ తప్పేమీ లేదులే. నిన్ను డాన్స్ టీచర్ గా అపాయింట్ చేసుకున్నారే, వాళ్ళననాలి పెద్ద ఫూల్స్ అని. అంటే నన్ను డాన్స్ టీచర్గా అపాయింట్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫూల్స్ అంటావా? అంతేగా? అంతేగా. అలా అనొద్దు వైష్ణవి, పాపం తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. నేనెందుకు ఫీల్ అవుతాను? ఎందుకంటే నేను డాన్స్ టీచర్గా జాయిన్ అయింది మన పల్లవి అక్షిత వాళ్ళు చదువుతున్న కాలేజ్. నీ ఫ్రెండ్ ఉంది కదా సుమలత, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళదే మేనేజ్మెంట్. వాళ్ళే నన్ను అపాయింట్ చేసి 1 year అగ్రిమెంట్ కూడా రాసేసుకున్నారు. ఇప్పుడు చెప్పు, మీ ఫ్రెండ్ని ఫూల్ అంటావా? గుండు, అసలు నువ్వు డాన్స్ టీచర్గా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు? సడన్గా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నీకు ఉన్న పనులు సరిపోవా ఏంటి? ఏం పని చేస్తున్నానండి నేను? వంట వార్పు అంతే కదా. మిగతా సమయం అంతా ఖాళీగా ఉంటున్నాను కదండి. అదేంటమ్మా, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? మావయ్య, ఈ ఉద్యోగం సంపాదన కోసం కాదు మావయ్య, తృప్తి కోసం. నాకు తెలిసిన విద్య పిల్లలందరికీ నేర్పించాలి అనుకున్నాను. మన పిల్లలు అదే కాలేజీలో ఎలాగో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ కాలేజీలో డాన్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని చెప్తే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ కాలేజీని వైష్ణవి వాళ్ళ ఫ్రెండ్ సుమలత వాళ్ళు టేక్ ఓవర్ చేశారు అని. అవునా? అవును మావయ్య. పోయి ఈ గుండమ్మ ఆ కాలేజీలో జాయిన్ అయిందా? ఇది గాని ఆ కాలేజీలో ఉంటే బేబీకి అంత మంచిది కాదు. అసలు దీన్ని అపాయింట్ చేసినందుకు అసమర్థననాలి. ఒక నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. హలో, అవునండి నేనే. ఏమే రండి చెప్తాను, రండి. హలో, ఏంటి మేడం? ఇదిగో ఈ గోడకి పెయింట్ వేస్తే ఎంత ఇస్తారు నీకు రోజుకి? రోజుకి 1000 రూపాయలు ఇస్తారు మేడం. అంతేనా? సరే, నేను నీకు 5000 ఇస్తాను. ఇదిగో ఈ పెయింట్ ఈ గోడకి కాదు, అదిగో అక్కడ వస్తుందే ఆ బండది. ఇదిగో చూసావు కదా, నువ్వు పెయింట్ వేస్తున్నట్టు ఆ పైకెక్కు, సరేనా? తను ఇటు రాగానే నేనొక విజిల్ కొడతాను. పెయింట్ కరెక్ట్గా తన మీద పడాలి, అర్థమైందా? ఓకే మేడం. వెళ్ళు. ఒసే, నువ్వు సూపరే. మామూలుగా తన అవతారం చూసి అందరూ నవ్వుతూ ఉంటారు,
ఇప్పుడు పెయింట్ కూడా పడితే భలే ఉంటుంది. సరే సరే, మనం అటు వెళ్ళి చూద్దాం. పదండి, పద. మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పల్లవి, రమ్మన్నావంట? అయ్యో, చరణ్ వచ్చాడేంటి? అయ్యో చరణ్! అక్షిత, ఏయ్, గోడకి పెయింట్ వేస్తున్నావా లేదా మనుషుల మీద వేస్తున్నావా? సారీ సార్, చేజారి పడిపోయింది. అయ్యో అక్షిత, ఒంటి నిండా పెయింట్ అయిపోయింది కదా. అందరు ఎందుకు నవ్వుతున్నారు? పాపం అక్షిత మంచి మనసుతో పెయింట్ చరణ్ మీద పడకుండా కాపాడదేమోనొచ్చి తను బుక్ అయిపోయింది కదా. సరే అక్షిత, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను, సరేనా? ఏంటి అందరూ చూస్తున్నారు? అయిపోయింది, ఇంక వెళ్ళండి. చెడపకురా చెడేవు అంటే అర్థం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఈ గోడకి పెయింట్ వేస్తే ఎంత ఇస్తారు? 1000 రూపాయలు. అయితే నేను 5000 ఇస్తాను. నేను సైకి చేస్తాను, వస్తుందా అమ్మాయి, నేను విసిల్ వేస్తాను, ఆ వస్తున్న అమ్మాయి మీద పెయింట్ పడేటట్టు చెయ్యాలి అన్నావు కదా. ఇవన్నీ ఆ పెయింటర్స్ తో మాట్లాడిన డైలాగులు కదా. అవును, ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకు తనని అలా కంట్రోల్ చేస్తున్నావు? తను స్లిప్ అయి చెప్తుందంతే, కానీ ఈ విషయం నాకు ముందే తెలుసు కదా. సమస్యకి 100 కళ్ళైతే దాన్ని సాధించే మనిషికి 1000 కళ్ళు అంటారు. పల్లవి మీద పెయింట్ పడేలా చేస్తే నీకే వస్తుంది అక్షిత. ఎందుకు ఇలా చేసావు? సాడిజం. చూడు, నువ్వెప్పటికీ నన్నేమీ చేయలేవు. నేను కానీ నీలా ఆలోచించి నీ మీద కాన్సన్ట్రేషన్ చేశాననుకో, గంటలో నువ్వు నా బానిసలాగా పడుండేలా చేస్తాను. జాగ్రత్త. పదగీత. మమ్మీ, ఆ పల్లవిని దెబ్బ కొట్టాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సరే తిరిగి నన్నే దెబ్బ కొడుతుంది. అయిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు బేబీ? ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను మమ్మీ. ఆ పల్లవిని ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి నిలబడిన వాడికి కూడా గుండు సూది మీద నిలబడ్డం కష్టమవుతుంది బేబీ. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఆ పల్లవి గుండమ్మల సంగతి తేలుద్దాం. ఆ గుండమ్మ మా కాలేజీలో ఉండడం నాకు ఇంకా మైనస్ మమ్మీ. ఆవిడ అక్కడే ఉంటే ఎప్పుడు ఆ పల్లవికే సపోర్ట్ చేస్తుంది. గుండమ్మ ఆ కాలేజీలో ఒక ఎంప్లాయ్ మాత్రమే, కానీ మేనేజ్మెంట్ ఎవరు? మనవాళ్ళు. సుమలత ఆంటీని కలిసి గుండమ్మ గురించి చెప్పి
తనని ఉద్యోగంలో నుంచి తీయించేద్దాం. పల్లవి, పెద్దమ్మ మన కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అవ్వటం చాలా బాగుంది కదా. సూపర్ గా ఉంది. రేపటి నుంచి అందరం కలిసి కాలేజ్కి వెళ్ళొచ్చు. అవునమ్మా, మా ఇద్దరికి కూడా కాలేజీలో ఏవైనా పోస్టులుంటే చూపిస్తే అందరం కలిసి ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఆ కాలేజీకి వెళ్ళిపోవచ్చు. ఏం గుండమ్మా, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా. చాలండి, ముందు భోంచేయండి. తాతయ్య గారు, మీకు ఒక విషయం తెలుసా? ఏంటమ్మా? మా కాలేజ్లో విచిత్ర కళ్యాణం అనే నాటకం వేస్తున్నాం కదా. విచిత్ర కళ్యాణం ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఇది? ఎన్నోసార్లు రిహార్సల్స్. రేపు ఫైనల్ కదా పెదనాన్నగారు. ఆ నాటకంలో నిన్నటి వరకు పల్లవియే మెయిన్ క్యారెక్టర్. కానీ ఇప్పుడు పీకేశారు కదా.